హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణలో దాదాపు 85 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. అయితే 85 లక్షల మందిలో దాదాపు ఒక 20 లక్షల మంది వరకు పేర్లు అనేవి తీసివేయడం జరిగింది. ఎందుకు తీసివేశారో ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తెలంగాణలో దాదాపు 85 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు కదా. ఈ 85 లక్షల మందిలో దాదాపు ఒక 20 లక్షల మంది వరకు ఆల్రెడీ ఇంతకు ముందే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కానీ లేదంటే మనకి రాజీవ్ స్వగృహ పథకంలో కానీ ఇళ్ళు పొందిన వారు ఉన్నారు. కాబట్టి 20 లక్షల మంది యొక్క పేర్లు అనేవి తీసివేయడం జరిగింది. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, 65 లక్షల మందిలో దాదాపు ఒక 35 లక్షల మంది వరకు సొంత స్థలం ఉంది, మాకు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. సో ఎవరి దగ్గర అయితే సొంత స్థలం అనేది ఉంటుందో అటువంటి వారికి వాళ్ళకి సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఒక 5 లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే రీసెంట్గా జరిగిన ప్రజాపాలన ద్వారా మాకు స్థలం లేదు అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారో అటువంటి వారందరి ఇంటికి మున్సిపాలిటీ వాళ్ళు ఎంక్వైరీకి వస్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఒకటే విషయం అంటూ ఉన్నారు, మా ఇంటికి సర్వే అధికారులు ఎంక్వైరీకి రాలేదు, మేము ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది కనుక మీరు విన్నట్లయితే వెంటనే మీకు సర్వే అనేది పూర్తవుతుంది. సో సర్వే అధికారులు ఇంకా మీ ఇంటికి రాలేదా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇలా సర్వే అనేది స్టార్ట్ చేసి ఆల్రెడీ ఒక నెల రోజులైతే అవుతుంది. ఆల్రెడీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి డెడ్ లైన్ కూడా విధించింది. సో ఆఖరి రోజు ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది ఈ నెల అంటే జనవరి 10వ తారీఖు వరకు కొనసాగుతుంది. 10వ తారీఖు తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనేది ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే మాకు స్థలం లేదు, సొంత ఇల్లు లేదని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారో అటువంటి వారందరూ కూడా ఈ నెల 10వ తారీఖు లోపలే మీరు సర్వే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎవరికైతే సర్వే అనేది కంప్లీట్ కాలేదో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 10వ తారీఖు లోపలే సర్వే చేయించుకోండి. ఫ్రెండ్స్, ఇకపోతే ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకొని సర్వే అనేది కంప్లీట్ అవ్వలేదో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు ఏ ఏరియాలో అయితే మాకు స్థలం లేదు, ఇల్లు లేదని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ ఏరియాకు సంబంధించిన వార్డ్ ఆఫీస్లో కాంటాక్ట్ అవ్వండి. వార్డ్ ఆఫీస్కి కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సర్వే చేసే వాళ్ళైతే ఉంటారు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళని తీసుకువచ్చి మీ ఇంటికి సర్వే అయితే చేయించుకోండి. ఇలా కనుక మనం చేయించుకున్నట్లయితే మీకు వెంటనే సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, తెలంగాణలో మాకు సొంత స్థలం అనేది లేదు, మాకు సొంత ఇల్లు అనేది లేదని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు దాదాపు ఒక 40 లక్షల మంది వరకు ఉన్నారు. సో ఈ 40 లక్షల మందికి కూడా సర్వే చేయాలంటే సర్వేలకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఇంతవరకు సర్వే అనేది పూర్తవ్వలేదో అటువంటి వాళ్ళు నేరుగా మీ వార్డు ఆఫీస్కు వెళ్ళి సర్వేలను మీ ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళ చేత మీ ఇంటిని సర్వే అనేది కనుక చేయించుకున్నట్లయితే మీ సర్వే అనేది కంప్లీట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సర్వే కంప్లీట్ అవ్వని వాళ్ళు ఎవరూ కూడా కంగారు పడకండి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిని కనుక మీరు ఫాలో అయినట్లయితే వెంటనే మీ ఇంటికి ఇందిరమ్మ ఇంటి సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఈ వీడియోని ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి.